వాళ్ళు గనక చనిపోతే నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు అనగానే అతనికి భయం వేసింది. ఎవరు కూడా సహాయం చేద్దామని కానీ, ఎవరు కూడా ఓదార్దామని కానీ ఎవరు దగ్గరకు రాకపోయేసరికి ఏం చేయని పరిస్థితి. ఆ తర్వాత అతను అన్నాడట, అధికారులతో అన్నాడట, ఎన్ని డబ్బులైనా సరే నేను ఖర్చు పెట్టుకుంటా, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు ప్రాణాలు పోవడానికి వీలేదని చెప్పగానే ఆ ఒక్కరోజు రాత్రికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట. ఖర్చు పెట్టినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో తన ఇంట్లో ఉన్నటువంటి ఒక పని మనిషి ఉందటండి. తన ఇంట్లో పని చేస్తున్నటువంటి ఆ గిన్నెలు కడిగేటటువంటి ఒక పని మనిషి ఆమె వచ్చి తన యజమాని బాధపడుతున్నాడని, తన యొక్క యజమానురాలు బిడ్డలు బాధపడుతున్నారని కాస్తో కోస్తో మరి ఏమీ మేలు చేశారో తెలియదు కానీ వాళ్ళు పడుతున్నటువంటి బాధను బట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి వచ్చి ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉందట. ఆమె ఎంత ధైర్యం చూడండి. 100 మంది గుంపు కూడారు, 1000 మంది గుంపు కూడారు. అక్కడ ఏం జరుగుతుందో అందరూ గలిబిలి చెందుతూ ఉంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక ఇంట్లో పని చేస్తున్నటువంటి ఒక పని మనిషి వచ్చి, అయ్యా నేను ప్రార్థన చేస్తానంటే ఇతను అన్నాడట, ఈ లక్షాధికారి అన్నాడట, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎలాంటి పరిస్థితుల్లో నేనుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తన మీద చిరాకు పడితే ఆమె మాత్రం భయపడలేదండి. ఆమె మాత్రం సిగ్గుపడలే. ఆమె మాత్రం ఎటువంటి ఇబ్బంది పడకుండా, అయ్యా నేను ప్రార్థన చేస్తానయ్యా అంటమే కాకుండా ఆమె అన్నదట, యేసు ప్రభు వారు సజీవుడయ్యా, ఆయన ఇప్పటికీ కూడా బ్రతుకున్నటువంటి వాడే, నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా లేస్తాడయ్యా, లేదా దేవుడు సహాయం చేస్తాడయ్యా అని ఆమె చెబితే ఇతనికి ఎక్కడనో ఒక పక్కనేమో వద్దని ఇంకొక పక్కనేమో ఏదో చేయన్నట్టుగా వదిలిపెడితే ఆ ఇంట్లో పని చేస్తున్నటువంటి పని మనిషి ప్రార్థన చేస్తూ ఉందటండి. అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రజలందరూ కూడా గుంపు కూడి 5 అంతస్తుల బిల్డింగ్ కింద ఎవరెక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో గజిబిజిగా ఉన్నప్పుడు, అయ్యా మన కర్రలు కాదు కదా తీసి పడేసి గబగబా ఉంచడానికి, అప్పటికే 3 రోజులు అయిపోయిందట. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా నువ్వు సజీవుడవయ్యా, నువ్వు ఏదైనా చేయగల సమర్థుడవు ప్రభువా, కాబట్టి నాయన ఇదిగో నా యజమాని బాధపడుతున్నాడు, ఆయన వేదన పడుతున్నాడు, ఈ సమయంలో నీ సహాయం కావాలయ్యా అని అంతమంది 100 మంది ఉన్నటువంటి ఆ మధ్యలోనే 2 చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వేదైనా చేయగల సమర్థుడు అని ప్రార్థన చేస్తున్నదట. ఏమని చేస్తుందో తెలుసా? నా యజమానితో మాట్లాడు ప్రభువా, తనకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా, ఈ సమస్య ఉందో నీకు తెలుసుగా ప్రభువా, ఇదిగో 5 అంతస్తుల కింద ఉన్నటువంటి వారు ఎక్కడున్నారో తెలియట్లేదు ప్రభువా, నువ్వు దయచేసి నువ్వు మాట్లాడేటటువంటి వాడివి, నువ్వు సజీవుడవు, నా యజమానితో నువ్వు మాట్లాడు ప్రభు అని ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి ఆ పని మనిషి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ అంతా కూడా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎటు పీకేది అటు పీకేస్తూ ఉన్నారు, తీస్తూ ఉన్నారట. కానీ అది ఒక చిన్న పని కాదు కదా. అప్పటికి 2-3 రోజులు అయిపోయింది, వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. పోలీసు వాళ్ళు అంటా ఉన్నారట, అధికారులు అంటా ఉన్నారట, వాళ్ళు గనక చనిపోతే నువ్వు జైలు పోవటమనేసరికల్లా అతను భయపడిపోతా ఉన్నాడు. ఆ తల్లేమో అంతమంది ముందులో నిలబడి ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నువ్వు మాట్లాడతావయ్యా, వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసు ప్రభువా, నా యజమానితో నువ్వు మాట్లాడు అని ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ భయము చేత నిండిపోయినటువంటి ఈ వ్యక్తి కట ఎవరో ఎక్కడి నుంచో తన అంతరాత్మల నుంచి ఎవరో మాట్లాడుతూ ఉన్నారట. యావని ఇదిగో ఫలానా ప్లేస్ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ తవ్వయ్యా అని మాట్లాడుతూ ఉన్నారట. ఎవరో తెలియదు. ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నా యజమానితో నువ్వు మాట్లాడయ్యా అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరో తెలియదట. చుట్టుపక్కల 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో ఇతను అంటూ ఉన్నట్టు ఎవరో అతనితో మాట్లాడుతున్నప్పుడు, ఎవరు నువ్వు నాతో మాట్లాడుతున్నావని ఇతను మాట్లాడుతున్నటువంటి మాట అక్కడ ఆ స్వరానికి వినపడుతుంది. ఆ స్వరము ఇతనికి వినపడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నారట, ఈయనేంది ఒక్కడే మాట్లాడుకుంటా ఉన్నాడు, ఇతను కూడా పిచ్చి పట్టిందా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ స్వరం మళ్ళీ చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వున్న కాన్నే తవ్వయా అని
ఆ స్వరం వినపడుతున్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇతనట ఎన్నడూ పని చేయనటువంటి ఇతను, చేతికి మట్టినటువంటి ఇతను కొద్ది దూరం పోయేసి గడ్డపార తెచ్చుకొని అతను ఉన్నటువంటి స్థలంలోనే ఆ స్వరం ఎక్కడైతే వినపడతా ఉందో అక్కడే తన గడపరలో చేతులు ఉన్నటువంటి గడపార తీసుకొని వీటిని కదిలిస్తూ తవ్వుతూ వీటిని కదిలిస్తూ తవ్వుతూ ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి స్థలంలోనే ఒక వ్యక్తి, ఒక స్త్రీ బయటకు వచ్చేసిందట. ఆ స్త్రీని ఆనుకొనే ఇద్దరు చిన్న బిడ్డలు బయటకు వచ్చారట. ఆ చిన్న బిడ్డలను ఆనుకొనే తన తండ్రి కూడా నలుగురు క్షేమంగా బయటకు వచ్చేసారట. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, జాగ్రత్తగా విను. ఎవరి అవసరతలు ఎలా ఉంటాయో తెలియదు. చాలామంది ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఇదంతా ఒట్టిదే అనేటటువంటి వారు ఉన్నారు. ఒక ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు మేలు చెయ్యకపోతే అసలు దేవుడికి మనం ఎందుకు మొక్కుతాం? మేలు చెయ్యాలని మొక్కుతాం. మరి దేవుడు మేలు చెయ్యకపోతే మొక్కవలసినటువంటి అవసరత ఏంటి? ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఏంటి? ఎందుకు మనం మొక్కుతున్నాం దేవుళ్ళకని? అర్థమవుతుందా? ఇలాంటి కొన్ని విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినప్పుడు చాలామంది నమ్మరు. కానీ మరి దేవునికి మొక్కేది దేనికి? దేవుడు ఉన్నాడనే కదా. దేవుడికి మొక్కితే దేవుడు అవసరాలు తీరుస్తాడనే కదా. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, వినో, నువ్వెవరివైనా ఈ లక్షాధికారికి వచ్చినటువంటి సమస్య వేరు, నాది ఆ సమస్య కాదు, ఇంకోటి అనుకుంటున్నావా? నువ్వు ఏదైనా సరే, ఆ తల్లి చూసావా, ఒక పని మనిషి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడంటే ఇప్పుడు ఎవరి సహాయం అవసరం వచ్చింది? లక్షాధికారి సహాయం కాదు, కానీ ఇంట్లో పని చేస్తున్నటువంటి పని మనిషి ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడ తవ్వయ్యా అని అతనికి ఒక స్వరం వినపడుతున్నప్పుడు ఇతను అంటున్నాడట, గట్టిగా అడుగుతా ఉన్నాడట, ఎవరు నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అతను అంటూ ఉన్నప్పుడు అతను ఏం అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నారట ఇతను కూడా పిచ్చి పట్టేసిందని. కానీ తన గడ్డపార తీసుకొని అక్కడ తవ్వుతూ ఉన్నప్పుడు దేవుడు అతను తెలియజేశాడండి. 3 రోజులుగా తవ్వుతున్నప్పుడు అనేక మంది తవ్వుతూ ఉన్నారు, తీస్తూ ఉన్నారు, కనపడలేదు. కానీ ఆ పని మనిషి వచ్చి ప్రార్థన చేస్తుందట, నా యజమానితో మాట్లాడు ప్రభువా, నువ్వు సజీవుడవు కదా, ఇప్పటికీ ప్రాణంతో ఉన్నటువంటి వాడివి కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి ఆ యజమానితో మాట్లాడినప్పుడు అతను అంటా ఉన్నాడు, నాతో మాట్లాడింది నిజంగా ఈ బిడ్డ చేసినటువంటి, ఇదిగో ఈ పని మనిషి చేసినటువంటి దేవుడే ఒకవేళ నాతో మాట్లాడుంటాడని తను ధైర్యం తెచ్చుకొని ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా అతనికి ఒక నమ్మకం కుదిరింది. యావని నిజమే, ఈ దేవుడిగో ఇప్పటి వరకు 3 రోజులు మంచి పని చేస్తున్నప్పుడు ఎవరు కూడా నాకు సాయం చేయలేదే, ఈ పని మనిషి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో నాతో మాట్లాడారే, కానీ చూసినటువంటి వారందరూ కూడా పిచ్చి పట్టినని చెప్పేసి అన్నారు. కానీ నిజంగా ఈ దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువారు ఉన్నాడని ఆయన నమ్మాడండి. నమ్మిన తరువాత వాళ్ళ ప్రాణాలకి ఏమీ కాకుండా బయటకు వచ్చేశారు. ఒక కుటుంబం అంతా కూడా, భర్త, భార్య, 2 చిన్నపిల్లలు. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, చూసారా, ఒక వ్యక్తి గనక ధైర్యం చేసుకొని నీకున్న సమస్యల్లో కృంగిపోకుండా, నీరసించిపోకుండా, భయపడిపోకుండా నీ స్థలంలోనే ఏ సమస్యలో నువ్వు ఉన్నావో అదే సమస్యల్లో ధైర్యంగా నిలబడి గనక యేసు ప్రభువారిని అడిగి చూడు, నువ్వు కూడా చూస్తావు అద్భుతమైనటువంటి కార్యాలు, దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నటువంటి వాడు. ప్రతి మనిషి ప్రార్థన ఆలకించేటటువంటి వాడు. నువ్వెవరివైనా, ఎలాంటి సమస్యలు నీకున్నా, ఆ సమస్య నీకు కష్టతరంగా అవ్వచ్చు, ఆ సమస్యలో నుంచి నువ్వు బయటపడాలి లేదా బయటపడలేను నువ్వు అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువారు ఉన్నారు. అది ఆయనకి అసాధ్యం కాదు, ఆయనకి ఏదైనా సాధ్యమే. ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత అయినా ధైర్యం తెచ్చుకొని నీ సమస్యను ప్రభువుకు చెప్పి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది.